హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో సాటర్డే స్పెషల్‌గా సాంబార్ చేసుకున్నాము. ఎలా చేయాలో చూసేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకొని అది నీట్‌గా వాష్ చేసి వాటర్ పట్టి ఇలా పసుపు అలాగే ఆయిల్ వేసుకోండి. కట్ చేసుకున్న టమాటోలు వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కోసుగడ్డ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, క్యారెట్ అలాగే సాంబార్ ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఇది ఉడికించుకోండి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు రసం, కారం, ధనియాల పొడి వేసుకొని మనం పప్పుని ఉడికించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఇలా తెరలేటప్పుడు మనము సాంబార్ పొడిని వేసుకొని ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాము. ముందుగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని కలిపి ఇందులో వేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మన సాంబార్ రెడీ. చూసారు కదా, ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేసేయండి.